ప్రార్థన చేసుకుందాం. వచ్చిన హలో ప్రార్థన. ప్రేమగల తండ్రి, క్షమగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయమందునైనా నీ సన్నిధిలో మా ప్రభ నిలబడి మరొకసారి నాయనా నీ వాక్యమును మా ప్రభా ప్రకటించుటకు, నీ వాక్యమును మా ప్రభా వివరించుటకు నాకు ఇటు సమయమును అనుగ్రహించిన దేవానికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో మీరు మా ప్రభా నీ వాక్యం సార్ మా ప్రభా మాట్లాడే భాగ్యము మా ప్రభా మీరు మాకు నోటికి బోరుగా నీ యొక్క జ్ఞానముతో మా ప్రభా నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినము మా ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డని నాయన నిలబెట్టుకొని నీ వాక్యానుసారముగా మాట్లాడుతూ ప్రతిదినము కూడా నాయన మా మూడు బారిన జీవితాలనైనా నీ వాక్యము చేత మా ప్రభా సిగురింప చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయమందు కూడా నాయన మరొకసారి నాయన నీ పాదముల యొద్ద కూర్చొని నీ మాటలు వినుటకు మా ప్రభా వచ్చిన బిడ్డలందరినీ మా ప్రభా నీ వాక్యం చేత బలపరచమని నా నాథుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాతి దేవుడు నాకు ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. దైవ సేవకులకి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. అందరు బాగున్నారు కదమ్మా? మేము బాగానే ఉండమమ్మా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే విధంగా మనము ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో నిలబడి ప్రతి ఒక్క బిడ్డ చేత ఆయన పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడిన విధానం బట్టి ఈ రాత్రికాల సమయమందు కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదేవిధముగా మనం ఈ లోకంలో ధనం ఉన్నప్పుడు ఎలాగా మనము జీవిస్తున్నాము, ధనం ఉన్నప్పుడు ధనవంతులుగా ఉన్నప్పుడు మనం ఎలాగా దేవుని ఎరగకుండా ఎలాగా మనం నడుచుకుంటున్నాము. ఈ లేఖనము ప్రకారము మనం చూసుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ చివరి వరకు 31వ వచనం వరకు మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటారు. వారిని మనము చూసుకున్నట్లయితే, మనము దాన్ని ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతడు ఉన్న ధనమును బట్టి అతడు ఎంతగా ప్రశస్తమైన వస్త్రములు ధరించుచు తను ఎంతగానో సుఖభోగములు అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధముగా ఒక దరిద్రుడు ఉన్నాడు. అతనికి తినటానికి కూడా తిండి లేక తన ఇంట వాకిట పడి ఉండి తన బల మీద నుంచి పడే మొక్కలను వెతుకుచూ ఇటు తీసుకుని తింటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన బ్రతుకుని అలాగా సాగిస్తున్నాడు. ఈ ధనవంతుడైతే తనకున్న ధనం బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న సౌఖ్యాలను బట్టి ఎంతగానో సుఖభోగములు అనుసరిస్తూ దేవుని ఎరగక ఎవరిని పట్టించుకోకుండా తనకు తాను జీవిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా దరిద్రుడైతే తనకి లేమిలో కూడా ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడు. ఇక్కడ ధనవంతుడు మనం చూసుకున్నప్పుడు ఈ 19వ వచనం నుంచి మనం చూసుకుంటే ఒకసారి ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము కూడా బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిదినము కూడా ఈ ధనవంతుడు ఎలా ఉంటున్నాడు? ప్రతిదినము కూడా ధనముండేవారు ఎక్కువగా ఎప్పుడేం చేస్తారంటే వారికుండా ధనమును బట్టి, వారికుండా ఆస్తిని బట్టి వారు సుఖభోగములు అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఈ ధనవంతుడు కూడా ప్రతిదినము
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిదినము కూడా వాడు బహుగా సుఖపడుతూ ఉంటున్నాడు. సుఖపడుతూ ఉంటుండగా అదే ఇంటిలో కూడా లాజరు అనే దరిద్రుడు ఉండి అతడు ఆకలి బాధతో తట్టుకోలేక తన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తినుచు తన జీవనమును సాగిస్తూ ఉండగా అతడు అలా ఉంటున్నప్పుడు కూడా అతనికి అనేకమైన ఇబ్బందులకు ఎట్లా ఉండేదంటే తనకు కురుపులతో ఉండేవాడు, కురుపులు కలిగి ఉండేవాడు, తనకున్న బలహీనతను బట్టి ఉండేవాడు. ఆ కురుపులు కుక్కలను నాకుచూ ఉండేను. అతనికున్న కురుపులు ఏం చేశాయి? కుక్కలు నాకుచుండేవి. అయితే వీళ్ళిద్దరూ, ఒకడు ధనవంతుడు, వాడు సుఖభోగములు అనుభవిస్తున్నాడు, దరిద్రుడేమో లేమిలో కూడా దేవునిని నమ్ముచ్చు అలాగా జీవిస్తున్నాడు. ధనవంతుడేమో వాడు ఉన్న ఆస్తిని బట్టి, తనకున్న హోదాను బట్టి, తనకున్న అధికారం బట్టి, ఉన్న డబ్బులు బట్టి ఏం చేస్తున్నాడంటే ప్రతిదినము కూడా సుఖముగా అనుభవిస్తూ జీవిస్తూ ఉండేవాడు. అలాగే వీరిద్దరూ ఉంటుండగా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైనదంటే మొదటిగా దరిద్రుడు చనిపోయాను. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుగా తీసుకొని వెళ్ళిపోయినవి. అదే సమయంలో ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇతను కూడా ఈ ధనం ఉంది కదా, ఇతనుకున్న ధనమును బట్టి, ఇతనుకున్న ఆస్తిని బట్టి, ఇతను ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖభోగములు అనుభవించాడు కదా, ఇతను కూడా ఆ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళవచ్చు కదా. ఇప్పుడు ధనవంతుడు కదేమో, ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ఇప్పుడు ధనవంతుడు గల వాడిని తీసుకొచ్చినప్పుడు వాడిని అక్కడ కూర్చోబెట్టగా తీసుకొచ్చి ఒక ధనవంతుడిగా బట్టి ఒక ఏదైనా ఫంక్షన్గా అటెంప్ట్ చేసినప్పుడు పిలిచినప్పుడు వాడిని ఏం చేస్తారు? తన హోదాను బట్టి కుర్చీ మీద లేకపోతే ఒక సింహాసనం మీద ఒక బల్ల మీద ఏదంటే ఒక స్టేజ్ మీదకో పిలుస్తూ ఉంటారు. అయితే దేవుడు వద్ద అటువంటి ఏమి ఉండదు, న్యాయంగా నడుస్తాడు దేవుడు కూడా. అరే ఇది ధనవంతుడు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు అతను సుఖభోగాలు అనుభవించాడు కదా, అరే చనిపోయినప్పుడు పాతాళంలో ఈ వేదన పడకూడదు కదా అని దేవుడు వాడి ధనవంతుడికి ఒక తీర్పు, దరిద్రుడికి ఒక తీర్పు తీర్చలేదు. ఆయన అంటున్నాడు కదా, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. ఆ దరిద్రుడైతే తనకి లేమిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అతనికి లేమిలో కూడా అతను దేవునితో కొనసాగేవాడు. అరే నాకు లేదు కదా, నాకు లేనప్పుడు నేను ఎందుకు దేవుని యందు ఇలాగా భయభక్తులు ఉన్నప్పుడు, నేను దేవునిలో జీవిస్తున్నప్పుడు నాకు ఇంత దరిద్రం ఏంటని ఎప్పుడు కూడా లాజరు అనుకోలేదు. మనము కూడా మనకు లేని స్థితిలో ఉన్నప్పుడు, నాకైతే 1వ తారీఖు వచ్చిన కాంచి గుండెలు లబ్దబ్ అంటుంది. ఎందుకంటే కట్టాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఒకటే, ప్రార్థన చేస్తే దేవుడు సమస్తం ఆయనే జరిగిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎటు నుంచి వస్తాయో తెలియదు. ఆ లోన్లు మొత్తం కడతాను. ఈ రోజుతో లోన్ ఒకటే ముగిసిపోయినది, ఇక నుంచి ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి. అవి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి మనము మొరపెట్టినప్పుడు, రేయి మొదటి చాములేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమస్తమును కూడా సమకూరుస్తాడు. దేవా నాకున్న ఇబ్బంది నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి, నాకున్న సమస్యలను ఎరిగిన దేవుడు తండ్రి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయకుడిగా ఉంటాడు. ఈ ధనవంతుడైతే ఇటువంటి ఏమి చేయలేదు. తనకున్న ధనమును బట్టి, తనకున్న ఆస్తిని బట్టి అతను ఏం చేశాడంటే ఈ లోకంలో సుఖభోగములు అనిపించాడు. తన ఇంట వాకిటి ఉన్న ఆ దరిద్రుడిని ఏమీ పట్టించుకోలేదు. అలాగ ఉన్నప్పుడు వీరిద్దరూ చనిపోయిన తర్వాత ఆ దరిద్రుడేమో చనిపోయినప్పుడేమో దేవదూతలు వచ్చి తీసుకెళ్ళినవి. ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళ పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ధనవంతుడిది సోకు ఇక్కడ నుంచి కనపడుతుంది, ధనవంతుడి సోకు ఇక్కడ నుంచి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ 23వ వచనం అంటాడు కదా, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి ఇక్కడ ధనవంతుడు లోకంలో ఉన్నప్పుడు వాడు
ప్రతిరోజు కూడా బహుగా సుఖపడుతున్నప్పుడు ఆ దరిద్రుడైన లాజరును చూసుంటాడంటవా? తన ఇంట వాకిలిన పడి ఉన్నప్పుడు వాడి మీద అంత ప్రేమ చూపించాడు కాదు, వాడి మీద అంత కనికరము చూపించేవాడు కాదు, వాడి మీద దయ చూపించేవాడు కాదు. ఎందుకని? తనకున్న ధనమును బట్టి, తనకున్న హోదాను బట్టి, తనకున్న ఆస్తిని బట్టి అతను ప్రతిదినము కూడా సుఖం అనుభవించి అనేకమైన వాడు జీవించేవాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని యందు కానీ, లేదంటే ఆ లాజరు యందు కానీ, లేదంటే ఆ రాజ్యంలో ఉండే వారి పట్ల కానీ దయ చూపించేవాడు కాదేమో. అయితే ఈ రాత్రికాల అదే ఈ సమయంలో ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళము నుండి పైకి కనులెత్తి చూచినప్పుడు, దూరముగా ఉన్నప్పుడు, అప్పుడు తండ్రి అయిన అబ్రహామును కేకేసిన, అబ్రహామును రొమ్మును ఆనుకుని ఉన్న ఆ లాజరును పిలిచి అంటున్నాడు కదా. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు కేకేస్తున్నాడు. ఈ పాతాళములో ఉండి దేవుణ్ణి ఇప్పుడు కేక వేస్తున్నాడు. మనము కూడా మనకున్న కొంచెం ధనమును బట్టి, మనకున్న కొంచెం హోదాను బట్టి, మనకున్న ఆ స్థితిని బట్టి మనము ధనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడము. మనకు కొంచెం ధనం ఉంటే మన సహోదరుని ప్రేమించము, మనకు ధనం ఉంటే కానీ సహోదరులను ఎవరిని కూడా ప్రేమించము, లేదంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించము. నేను నాకు యూట్యూబ్లో వాక్యం విన్నప్పుడు అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో బాల్య దినము నుంచే 10 సంవత్సరాల నుంచే తన గాయనితో రచయితతో ఎంతో ఆమె మంచి ఉన్నతమైన స్థానంకి వెళ్ళిపోయింది. ధనము బాగా సంపాదించుకొని ఆమె ఉంటుండగా తనకి పెళ్ళని తన భర్త ఆమె సుఖముగా జీవిస్తున్నారు. కానీ వారికి ఒక కొదువు ఉన్నది. ఆమెకి గర్భము వచ్చే స్కోప్ లేదంట. వారిద్దరికి రాను చిన్నగా గొడవలు మొదలవుతున్నాయి. అరే, నాకు ఇంత ఆస్తి ఉన్నది కదా, ఇంత హోదా ఉన్నది కదా, నేను ఇన్ని పాటలు పాడుతున్నాను కదా, ఇంతగా నేను అభివృద్ధి చెందాను కదా, నాకు గర్భఫలం లేకుండా పోయిందని వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ గొనుక్కుంటూ చిన్నగా గొడవలు రేగాయి. ఆ రేగిన తర్వాత ఆ భర్త తనని కొంచెం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో పై స్టేర్లోకి వెళ్ళిపోయి ఆమె కూర్చొని ఏం చేస్తుందంటే ఆలోచించి నాకు ఇంత ధనం ఉంది కదా, ఇంత ఆస్తి ఉంది కదా, ఇంతగా పేరు ప్రఖ్యాతులు కాచి ఉన్నాను కదా, నాకు ఇంత ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఎందుకు ఈ గర్భఫలం లేక గర్భఫలం తీసేశాడు, ఎందుకని ఆమె బాధపడచ్చు. ఆమె ఉంటుండగా ఆమెకి రివాల్వర్ లైసెన్స్ తుపాకీ ఆమె దగ్గర ఉన్నది. అది ఆలోచిస్తుంటుంది, తన మనసు ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోమని ఆమె మనస్సు ప్రేరేపిస్తున్నప్పుడు ఆమె ఆ వెళ్ళి రివర్వల్ పట్టుకున్నది. ఆ రివర్వల్ పట్టుకుని తనకున్న ధనము అక్కడికి వచ్చినదా, తనకు ఆస్తి ఉన్నది, తనకెంతో ఆ పేరు ప్రఖ్యాతులు కాచింది, ఎక్కడికి వెళ్ళినా ఆమె మంచి సింగర్గా ఉంది, ఆమె పేరు గుర్తులేదు కానీ ఆమె అంత హోదాలో ఉన్నది. అయితే లాస్ట్కి సూసైడ్ చేసుకుపోయే టైంలో ఆ రివర్వల్ పెట్టుకొని ఇక్కడ గన్ను మీద ఇక్కడ పెట్టేసుకుని సూసైడ్ చేసుకుంటుండగా ఆ బటన్ నొక్కున్న సమయంలో కుక్క వచ్చి ఆమెని ఆపివేసి డోర్ కొట్టినప్పుడు ఆ కుక్క వచ్చి డైరెక్ట్ లాగేసినప్పుడు ఆ కుక్కను చూసి మళ్ళీ ఆమె ఆగిపోయింది. అప్పుడు ఆమె ఒకసారి సాక్ష్యం చెప్పిందంట, నేను ఇంతగా ఉండడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడండి. అప్పుడు ఆమె ధనమంతా అక్కడ పక్కన పెట్టి దేవునికి మోకరించి ప్రార్థన చేసింది. అయితే ఇక్కడ ఈ ధనవంతుడు అట్లా ప్రార్థన చేయలేదు, అప్పుడు ఈ ధనవంతుడు అట్లాగా చేయలేదు. ఇప్పుడైతే అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఏది పాతాళంలో ఉండి ఆ పైన ఉన్న లాజరేమో ఇక్కడ ఉన్నప్పుడు వాడు ఎంతో దరిద్రుడై ఉన్నాడు, దీనుడై ఉన్నాడు, ఎంతో అతడు కుక్కలు లాగుచున్నప్పుడు ఎంతగా హీనముగా ఉన్నప్పుడు ఆ లాజరు వైపు కనికరము చూపడలేదు. కానీ ఇప్పుడైతే వీడు చనిపోయి ఆ పాతాళములో ఉండి ఆ వేతన పడుతున్నప్పుడు అప్పుడు కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరము, నా యందు కనికరపడి. ఆడు బ్రతికి ఉన్నప్పుడు లాజర్ మీద కనికరపడి, ఏంటయ్యా లాజర్ గారు నువ్వు ఎట్లా, ఏంటి ఇది పొజిషన్ ఏంటయ్యా అని చెప్పినప్పుడు, ఒకవేళ లాజర్ని అడిగి ఉంటే, అయ్యా నేను లేమిలో కూడా దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్నానని చెప్పేవాడేమో. ఆ లాజర్ని అడిగి ఉన్నాడైతే, ఆ దరిద్రుడిగా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అని ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు వారి పరిస్థితి ఎట్లాగా మారేదో. కానీ ఎవరిని పట్టించుకోకుండా,
ఎవరి పట్ల కనికరము చూపకుండా, ఎవరి పట్ల జాలి చూపకుండా, దయ చూపకుండా తన ఆస్తిని బట్టి గర్వించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, తండ్రివైన అబ్రహామా, నా మీద కన్నికరపడి ఆ లాజరుని పంపించి తన వేలు కొనని వేలుతో నేలలో ముంచిన నాలుక పైన లాజరును పంపుము, చల్లార్చమని అప్పుడు ఆయన బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు బ్రతిమలాడితే సుఖమేమున్నది? అంతా అయిపోయిన తర్వాత బ్రతిమలాడితే సుఖమేమున్నది? ఆయన అక్కడ నరక యాతనలో పడుచున్నప్పుడు, అయ్యా నా నాలుకను చల్లార్చమన్నప్పుడు ఆయన అంటాడు కదా, 25వ వచనంలో అంటాడు కదా, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. నా కుమారుడా, నా కుమారి, నా కుమార్తె, నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖభోగములు అనుభవించావు. మనము ఈ లోకయాత్ర ముగించబోయే లోపల, మనం ఈ లోకము నుంచి మన యాత్ర ముగించే లోపల మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము, మన హృదయం ఎలాగా ఉంటున్నది, మన ఎదుటివారి పట్ల మనం ఎలా జీవిస్తున్నామో, ఎదుటివారితో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో. నా కుమారుడా, నువ్వు జీవించినంత కాలంలో, నా కుమార్తె నువ్వు జీవించినంత కాలంలో నువ్వు ఎలాగా జీవించావు? మనకు దేవుడు ఒక ప్రశ్నగా వేస్తున్నాడు. అబ్రహాము అతను ఒక ప్రశ్న వేశాడు, నా కుమారుడా, ఈ లోకంలో ఉన్నప్పుడు, నువ్వు ఆ లోకంలో జీవించినప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తించావో, ఎలాగ జీవించావో, ఎలాగ సుఖభోగములు అనుభవించావో, ఎవరి పట్ల కూడా నువ్వు కనికరము చూపలేదే, ఎవరి పట్ల నువ్వు దయ చూపలేదే, ఎవరి పట్ల నువ్వు ప్రేమ చూపలేదు కదా. ఇక్కడ చనిపోయి నువ్వు పాతాళంలోకి వచ్చినప్పుడు, అక్కడ యాతన పడుతున్నప్పుడు, అప్పుడు తండ్రివైన అబ్రహాము అని నన్ను కనికరించమని ఆ లాజరును పంపిమని నువ్వు అడుగుచున్నావు కదా. అయ్యా, నువ్వు బ్రతికి ఉన్న కాలంలో నువ్వు ఎలా జీవించావో, నువ్వు ఎలా ప్రవర్తించావో, నువ్వు నీ కుటుంబ పట్ల కానీ, మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం, మన హృదయము ఎలాగా ఉంటున్నది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటాడు. లోకసువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో చూసుకుంటే ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు. ఒక కుమారుడు తను ఏం చేస్తాడంటే, వాడు ఎలా జీవిస్తాడంటే, నా తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా నా ఆస్తిలో నా భాగము నాకు ఇచ్చేయి, నా ఆస్తిలో నా భాగము నాకు ఇచ్చేస్తే నేను నా సొంతగా వ్యాపారం చేసుకుంటాను, నా సొంతగా నేను జీవిస్తాను, నీతో నాకు పని లేదు అని వాడు ఏం చేస్తాడంటే తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి వద్ద ఉన్నప్పుడు ఎంతో సుఖభోగములు అనుభవించేవాడు. ఈడైతే వాడు తండ్రి వద్ద ఉండకుండా, నువ్వు నాకు నా ఆస్తి మొత్తం నాకు పంచిపెట్టమంటున్నాం. ఇప్పుడు కూడా మనం లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో జరుగుతున్నది కూడా అదేగా ఉంటుంది. కొంతకాలం వరకు తండ్రిదండ్రులతో మనం జీవిస్తున్నాము, కొంతకాలం అత్తమామలతో జీవిస్తున్నాము. ఎప్పుడైతే నువ్వు ఇంటికి ఒక కోడలకు వెళుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఆ ఇంటిలో అడుగు పెట్టుతున్నావో, అప్పుడు ఎలాగుంటుంది మన జీవితం? మనల్ని బట్టి మన కుటుంబం నడుస్తున్నదా? మనల్ని బట్టి మన కుటుంబంలో ఒక అత్తమామలుగా ఉంటున్నప్పుడు అందరు కలిసి జీవిస్తున్నామా? మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాము? ఈ తప్పిపోయి ఈ కుమారుడైతే అంటాడు కదా, అయ్యా నాకు నా ఆస్తి నాకు పంచివిస్తే నేను వ్యాపారం చేసుకుంటా అంటున్నాడు. ఆడు నా ఆస్తి నాకు పంచి పెడితే చాలు, నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటా అన్నప్పుడు వాడు ఆస్తి వాడికి పంచిపెట్టినప్పుడు వాడు వెళ్ళిపోయి వాడు ఏం చేశాడు, తన ఆస్తిని బట్టి వాడు ఆ దేశంలో ఉన్నప్పుడు వాడు సుఖభోగములు అనుభవించాడు. వాడికి ఇష్టం వచ్చినట్లుగా నడిచాడు, వాడికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఆ ధనం ఉన్నంతసేపు వాడు సుఖభోగములు అనుభవించిన తర్వాత వాడి దగ్గర ధనం అయిపోయినప్పుడు అప్పుడు తండ్రి గుర్తు వచ్చాడు. ఈ ధనవంతుడి వల్ల ఈడుకు కూడా అప్పుడు గుర్తుకు వచ్చాడు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు వాడు తినటానికి కూడా తిండి లేక, వాడు తినటానికి ఏమీ లేక, వాడు పందుల పొట్టు తినాలని ఆశ కలిగి ఉన్నప్పుడు అప్పుడు వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు, అరే నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది కూలి వాళ్ళు ఏ బాధ లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ కష్టం లేకుండా
వారు సుఖముగా జీవిస్తున్నారు, వారు సుఖముగా ఆ అన్నపానమును పుచ్చుకుంటున్నారు. నేనైతే ఇక్కడ ఈ పందులు పొట్టు తినడానికి కూడా నేను అర్హుడిని కాదంటున్నారు. మనము కూడా తండ్రి వద్దకు నుంచి మనం దూరంగా వెళ్ళినప్పుడు మనము కూడా ఈ ధనవంతుడి వల్లే ఆయన అడిగినట్టు క్వశ్చన్ మనము కూడా వేసినప్పుడు మన హృదయంలో గర్వం చేత ఉంటున్నది. మన హృదయంలో అనేకమైన గర్వంతో నిండిపోతున్నది. మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న హోదాను బట్టి మనం ఎవరిని కూడా లెక్క చేయము. మనకు ఒక 1,00,000 2 లక్షలు మన అకౌంట్లో ఉంటే, లేదా మనకు డబ్బు ఉంటే మనం ఎదుటి వారిని మనం ప్రేమించం. మనము గర్వంతో ఉంటాము. మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి నాతో పాటు కలిసి చదువుకున్నాడు. వాడు నాతో పాటు 10th క్లాస్ వరకు నేను చదువుకున్నది, 10th వరకు కూడా నాతో చదివి ఉన్నాడు. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి వాడు ఎంతగానో వాడు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి వాడు బాగా సంపాదించుకున్న తర్వాత ఒకసారి వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు బ్రదర్ అన్నాడు. ఏం చేయట్లేదండి, నేను చిల్లర కొట్టు ఉన్నాను, కొట్టు అమ్ముకుంటున్నాను, అది ఇది అని చెప్పాను. ఆటో తోలి ఆపేసి అది ఇది అని చెప్పాను. అన్నప్పుడు ఒరే చదువుకోవట్లేదా అది అని వాడు కొంచెం ఏకాలంగా మాట్లాడాడు. ఏది వాడు ఒకప్పుడు 10వ తరగతి ఉన్నప్పుడు వాడికి ఇంట్లో సరిగ్గా ఉండేది కాదు. కానీ వాడు ఏం చేశాడు, వాడు చదువును బట్టి వాడికి కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత అమెరికాలో చదువుకుంటూ ఉన్నప్పుడు వాడు ఎంతో గర్వపడ్డాడు. అంటే ఎదుటి వారిని వాడు ప్రేమించటమో తెలియదు, ఎదుటి వారి పట్ల వాడు కనికరం చూపటమో తెలియదు. వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాడు 10th క్లాస్ వరకు కూడా వాడు కులాన్ని బట్టి, వాడు గోత్రాన్ని బట్టి కూడా వాడు కొంచెం హై లెవెల్గా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నాం. వాడి కుటుంబం వాడి సంపాదన బట్టి వాడు ఉంటాడు. మనమైతే మన లేమిలో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నాం. మనము ఎలాగ ఉంటున్నాము? ఈ తప్పిపోయిన కుమారుడి వలె మనము జీవిస్తున్నామా, లేదంటే ఆ ధనవంతుడి వలె మనము ఉంటున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే లూకాసు వార్త ఈ 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూసుకుంటే అక్కడ ఒక ధనవంతుడు వచ్చి దేవుని యొద్దకు వచ్చి వాడు అడుగుతాడు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నవుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. 23వ వచనంలో చూసుకుంటే అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతనిని చూసి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు, ధనమున్నదని మనం ఎప్పుడైతే గర్వపడతామో, ధనమున్నదని ఎప్పుడైతే మనము దగా పడతామో, ఆస్తి గలవాడు మనం పరలోక రాజ్యానికి చేర్చడం. నీకున్న ధనమును బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న సంపదను బట్టి నువ్వు గర్విస్తే పరలోక రాజ్యంలో చేర్చబడలేము. మనము లేమిలో కూడా ఈ దరిద్రుడైన లాజరుని బట్టి మనము జీవిస్తే మనము చనిపోయినప్పుడు దేవదూతలు మన ఆత్మను ఎత్తుకెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు కూడా దేవదూతలు వచ్చి తన ఆత్మను తనను తీసుకెళ్ళిపోయినవి. ఈ ధనవంతుడైతే చనిపోయిన తర్వాత పాతాళములో ఉన్నప్పుడు ఈ 35వ వచనంలో అన్నట్టుగా చూసుకుంటే నాకు అదే 16వ వచనం 25వ వచనం అన్నట్టుగా, అందుకు అబ్రహామా, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించదివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. నీవు జ్ఞాపకము చేసుకున్నావా? ఇప్పుడైతే వాడు లాజరు కష్టము అనుభవించినని నువ్వు ఎప్పుడన్నా జ్ఞాపకం తెచ్చుకున్నావా? మనము కూడా
ఎదుటివారి పట్ల మనము లేనప్పుడు మన మాట సహాయమైనా చేసేవారిగా ఉండాలి. మనకి లేమిలో కూడా అది మనం వారికి ఇచ్చే స్తోమత లేనప్పుడు వారికి మాట సహాయమైన అందచేసేవారిగా ఉంటున్నామా? ఈయన అడుగుతున్నాడు, అబ్రహాం గారి తండ్రి అయిన అబ్రహాం అడుగుతున్నారు ధనవంతుడిని, అయ్యా అతడు కష్టంలో ఉన్నప్పుడు కూడా నువ్వు జ్ఞాపకము చేసుకున్నావా? అప్పుడు కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోలేదు కదా. నువ్వు జ్ఞాపకము చేసుకోలేదు అన్నప్పుడు ఇతని బాధ అంతా ఏంటంటే, నేను నిన్ను గ్రహించలేకపోయాను, నేను నీ మాటలు వినలేకపోయాను, నేను నా ధనమును బట్టి నాకున్న హోదాను బట్టి గర్వించాను కాబట్టి, నేను తెలిసి తెలియక ఈ లోకంలో నేను జీవించాను కాబట్టి, నేను అలాగా నాకున్న హోదాను బట్టి నేను గర్వించాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఈ పాతాళంలోకి వచ్చాను. అయితే నా సహోదరులు కూడా ఉన్నారు కదా, వారు ఇక్కడ రాకున్నట్లు నువ్వు ఆ లాజరును పంపించినప్పుడు వారు ఇక్కడకు రాకుండా ఉంటారు. ఆ లాజరును ఎప్పుడైతే నువ్వు పంపివేస్తావో, ఈ పరలోకం నుంచి నువ్వు ఆయనకి భూలోకమును పంపించినప్పుడు నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, ఆ సహోదరులు కూడా నాకులాగే జీవిస్తున్నారు, నాకులాగే ఉంటున్నారు, నేను ఎలాగ ప్రవర్తించానో అలాగే ఉంటున్నారు, వారి గర్వముతోనూ ధనవేహముతోనూ ఉంటున్నారు కాబట్టి వారు ఇక్కడికి వచ్చి యాతన పడకుండా నా సహోదరులు కూడా అలాగ జీవించకుండా ఈ లాజరును పంపించినప్పుడు వారు కూడా ఆయన మాటలు నమ్మి విశ్వాసము పొందుతారేమో, ఆయన మాటలు నమ్మి దేవుని నమ్ముకుంటారేమో అని ఆయన ఆ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాముతో అడుగుచున్నాడు. అయ్యా అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, అనేక మంది వారు ఉన్నారు. వారి మాటలు విని వారు కూడా నమ్మితే ఇక్కడికి రారు, నమ్మకపోతే ఇదే ప్రాంతానికి వస్తారు. ఆ ధనవంతుడు తన సహోదరుల కోసము ఎంతో వేతన పడుతున్నాడు. ఆ ధనవంతుడైతే తన సహోదరులు కూడా ఇలాగ జీవించకూడదు, ఇలాంటి ప్రదేశానికి రాకూడదు, వారు కూడా నాకులాగే ఉంటున్నారని ఆయన ఉంటున్నప్పుడు ఆయన వారి కోసము ఆ లాజర్ని పంపించమంటున్నాడు. అలాగే మనము కూడా ఇక్కడ చూసుకుంటే ఈ లోకాసు వార్త లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఇక్కడేమన్నది, నోవాహు కాలంలో కూడా వారు ఏం చేశారు? దేవుని మాట వినకుండా ఉన్నారు. నోవాహు కాలంలో ఆయన నీతిమంతుడు ఎవరు, ఆయన కుటుంబం తప్ప, నోవాహు కుటుంబం తప్ప ఎవరు కూడా నీతిమంతులుగా జీవించలేదు. ఇక్కడ ఉన్న పొజిషన్లో కూడా ఇప్పుడు సమాజంలో యవనస్తులు చిన్న బిడ్డలు మొదలుకొని ముసలితనం వరకు కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారు? మద్యపానము, ధూమపానము, వారు దేహాన్ని పాడు చేసుకునే ప్రతి ఒక్క దానికి కూడా వారు ఏం చేస్తున్నారు? వారు అలాగే ఎడిట్ అయిపోయారు. ప్రతి ఒక్కరిని కూడా చూడండి, గుట్క, మాణిక్ చెందు, పానపరాకు, అనేకమైన తన దేహమును పాడు చేసే ప్రతి ఒక్క దానికి కూడా వారు స్వీకరిస్తున్నారు. అయ్యా అది అలా చేయకూడదని ఎవరైనా చెప్తే వారికి మాట వినకుండా నీది నీవు చూసుకోవయ్యా. నోవాహు కాలంలో కూడా వారు ఏం చేశారంటే ఆ నోవాహు చెప్పే మాటలు ఎవరు కూడా వినలేదు. వారు తినచ్చు త్రాగుచ్చు పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన చెప్తున్నారు, అయ్యా గొప్ప జల ప్రళయం వస్తుంది, ఇక్కడ ఉన్న ఈ జనులందరూ కూడా దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆయన మాట లక్ష్య పెట్టలేదు. అంటున్నారు వర్షం అవుతుందంట, జలప్రళయం అవుతుందంట, వీళ్ళందరినీ కొట్టిపోతారని చెప్తున్నారు. అలాగే మనము కూడా ఈ లోకంలో కూడా మనం ఎలాగో ఉంటున్నాము, ఆనాటి కాలంలోగా మనం జీవిస్తుంటున్నామా? మన కుమారులు కూడా త్రాగుచ్చు తిరుగుచ్చు ఉంటున్నారు. వారు మన మాట వింటలేదు కాబట్టి మనం ఏం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి. నోవాహు వలె ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేసేవాడు,
తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. ఆ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా తమకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, త్రాగుచు తినుచు జీవిస్తున్నారు. మనము కూడా మన కుమారుల కోసము ప్రార్థన చేయాలి. నా కుమారుడా, నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. నా కుమార్తె, నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలం నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. మరణము సమీపించినప్పుడు, మన యాత్ర ముగించిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళుతాము? మనం ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునికి విరోధముగా పాపము చేసి ఉంటే, మనం ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునికి దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఈ ధనవంతుడి వలె మనము నరకంలో యాతన పడిపోతాం. ఈ ధనవంతుడి వలె మనము కూడా ఈ లోకంలో మనకు ఇష్టం వచ్చినట్టు జీవించి త్రాగి సుఖించి అనేకమైన వాటికి వ్యర్థమైన వాటికి మనము సమయమును వెచ్చపరిచిన సమయమును ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధిలో మనం గడపకుండా ఉంటే, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించినప్పుడు మనం ఎలా అయిపోతాము? దేవునికి దూరంగా వెళ్ళిపోతాము, సాతానికి దగ్గర అయిపోతాము. సాతానికి ప్రియ కుమారుడిగా మనం ఉంటాము. వాడు చెప్పినట్టుగా మనం జీవిస్తాము, వాడు చెప్పినట్టుగా మనము అనుసరిస్తాము. ఉదయ సమయం లేచినికి మొదలుకొని సాయంత్రకాలం వరకు కూడా మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ఈ లోకయాత్ర ముగించిపోతుందో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునికి విధేయులుగా జీవించకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మన యాత్ర ముగించిపోయినప్పుడు మనము నరకంలో ఇబ్బంది పడిపోతాము, నరకంలో మనం యాతన పడిపోతాము. అలాగ మనం ఉండకుండా ఈ లాజరు వలె లేమి స్థితిలో కూడా మనం ఏమి చేయాలంటే, మనము దేవునిని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండి మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఇటు మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన విధానం బట్టి, ఈ లోకంలో మనకున్న ధనమును బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న హోదాను బట్టి మనము గర్వించేవారిగా ఉంటున్నామా? లేదా దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి విరోధముగా మనం పాపము చేస్తుంటే, ఈ రాత్రికాల సమయంలో దేవా, నా హృదయము ధనము చేత, నా హృదయంలో గర్వము చేత, నా హృదయము మా ప్రభు స్వార్థముతో, అసూయతో మా ప్రభు నిండిపోయి ఉన్నది తండ్రి. ఆ ధనవంతుడి వలె నేను జీవించకుండా, ఆ ధనవంతుడి వలె మా ప్రభువా నేను ఉండకుండా మా ప్రభువా ఒకసారి మా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకసారి నైనా నా పట్ల నీ కనికరము చూపము తండ్రి. నా హృదయం గర్వముతో నిండిపోయి ఉన్నదా? నేను కూడా ధనవంతుడి వలె ఈ లోకములో అయ్యా నాకు ఇష్టం వచ్చినట్లుగా మా ప్రభు నేను జీవిస్తేనైనా, నా కుమారుడా, నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. ఈ లోకంలో ఉన్నంత మా ప్రభువా నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని వైపు ఆయన వైపు చూడకుండా, ఆయన మాటలు వినకుండా నేను త్రోసివేసిన వాడి స్థితిలో నేనుంటే, ఒకసారి మా ప్రభువా అటువంటి గర్వమును నాలో నుంచి తీసివేతండ్రి. అటువంటి మా ప్రభు స్వార్థమునైనా నా హృదయంలో ఉంటే తీసివేతండ్రి. ఆ లాజరు వలె మా ప్రభువా, ఆ లాజరు వలె మా ప్రభు ఎలా జీవించారు, ఆ లాజరు నాయనా ఎలాగ ఉన్నాడో నేను కూడా అలాగంటి స్థితిలో జీవించాలి తండ్రి. ఆయన మా ప్రభు లేమిలో కూడా అతను నమ్మకముగా ఉన్నాడు తండ్రి. నాయన
ఆయన లేమిలో తినటానికి ఆహారం లేనప్పుడు కూడా అతడు మా ప్రభా ఎంతో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని ఉన్న దాంట్లోనే మా ప్రభా జీవిస్తూ తన జీవన విధానాన్ని కొనసాగించాడు తండ్రి. అలాగ మా ప్రభ నేను ఉండుటకు నాయనా, అయా మా ప్రభ అటువంటి నాయన స్థితి మా ప్రభు అటువంటి సమయమును మాకు అనుగ్రహించండి. అతను మా ప్రభ తనకున్న పరిస్థితులు మా ప్రభ తనకున్న అయా మా ప్రభ నాయన తనకున్న కూర్పుల బట్టి కానీ తనకున్న అనారోగ్యాన్ని బట్టి కానీ తనకున్న మా ప్రభ ఎటువంటి నైనా విధానాన్ని బట్టి నైనా అతను లెక్క చేయకుండా నీ వైపు చూశాడు తండ్రి. నీ వైపు చూసి నాయన యథార్థతగా జీవించాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిని మా ప్రభువా అయా మా ప్రభా ధనవంతుడు తోలనాడాడు తండ్రి. ఆ ధనవంతుడు తనని జ్ఞాపకము చేసుకోలేదు, అతని పట్ల కనికరము చూపలేదు, అతని పట్ల దయ చూపలేదు. కానీ ఎప్పుడైతే ఆ ధనవంతుడు లోకయాత్ర ముగించి ఆ నరకంలో జీవిస్తున్నప్పుడు ఆ దరిద్రుడు నీ పక్కన ఉన్నప్పుడు నాయన అప్పుడు ఆకాశం వైపు కనులెత్తి అప్పుడు అడుగుచున్నా తండ్రి, దేవా తండ్రి అయిన అబ్రహామా ఆ లాజరు నా పట్ల కనికరము చూపించు తండ్రి. ఆ లాజరును పంపించి అయా తన వేలుతో నాయన నీళ్ళలో ముంచి నా నాలుక మీద చల్లార్చుటకు అప్పుడు నాయన లాజరుని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. తన లోకంలో ఉన్నప్పుడు నాయన తన ఇంటి వద్ద ఉన్నప్పుడు తన వాకిటిలో నిలిచినప్పుడు ఎప్పుడు కూడా అతని పట్ల కనికరము చూపలేదు. కానీ పనికిరాని పాత్రగా ఉన్న వ్యక్తిని నాయన పనికి వచ్చే పాత్రగా ఉపయోగించి ఆ మా ప్రభా పనికిరాని పాత్రని నైనా ఆ పాత్రని మా ప్రభా అతనికి అవసరం వచ్చినట్టుగా చేసిన గొప్ప దేవుడవు తండ్రి. ఈ రాత్రి కాల సమయం నాయన మేము పనికి వచ్చే పాత్రగా అయా పనికిరాని స్థితిలో మేము ఉన్నాము. కానీ నాయన పనికి వచ్చే పాత్రగా మమ్మల్ని ఉపయోగించాం. ఆ ధనవంతుడి వల్ల మేము జీవించుకోకుండా మాకు ఇష్టం వచ్చినట్టుకు నాయన ఈ లోకంలో ఎవరి మాట వినకుండా, దేవునికి భయపడకుండా, పెద్దలకు భయపడకుండా, కుటుంబ యజమానికి భయపడకుండా, కుటుంబంలో ఉన్న బిడ్డలకు నైనా తల్లిదండ్రులకు నైనా ఇరుగు పొరుగు వారికి భయపడకుండా మేము జీవిస్తుంటే మేము నాయన ఈ లోక యాత్ర ముగించినప్పుడు నాయన నిత్యము మా ప్రభువా అగ్ని జ్వాలలు రగులుచున్న ఆ అగ్ని గుండంలో మా ప్రభువా అయ్యా అగ్ని ఆరదు పురుగు చావదు మా ప్రభువా. అటువంటి నాయన ఆ అగ్నికి మేము వెళ్ళకుండా నాయన మా ప్రభా మేము ఇక్కడ ఉన్నప్పుడే నిన్ను మా ప్రభా మమ్మల్ని చేర్చుకునేటకు, నిన్ను స్వీకరించుటకు, నిన్ను మా ప్రభా మా కుమారు మా తండ్రిగా అయా మా రక్షకునిగా మా దేవునిగా మా ప్రభు నిన్ను స్వీకరించే భాగ్యము ఇక్కడ కూడుకున్న బిడ్డలకును మా ప్రభా మాకును మా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ రక్షణ మాకు అనుగ్రహించండి, నీ రక్షణ భాగ్యము మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా మేము జీవించే భాగ్యము మాకును మా ప్రభువా ఇక్కడున్న బిడ్డలకును ఇంకా మా ప్రభు నీ మాట వినకుండా తనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ వాక్యానుసారముగా జీవించే భాగ్యం అనుగ్రహించమని నానాదుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నిన్న వాక్యాన్ని బట్టి నైనా అయా మా ప్రభు దాని ప్రకారం జీవించే భాగ్యము మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.